హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు దేశభక్తిపై రంగనాయకమ్మ వివరణ అనే ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను, వినండి. దేశభక్తిపై రంగనాయకమ్మ వివరణ. ఇక వినండి. ఎస్ మహేశ్వర్ రెడ్డి, వీరిది ప్రొద్దుటూరు. వీరు ఇటీవల ఒక ప్రశ్నను రంగనాయకమ్మ గారికి వేశారు. దేశభక్తి గురించి నిర్దిష్టమైన అభిప్రాయం కావాలి. ఈ భక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి? పుట్టిన గడ్డని అంటే పుట్టిన గ్రామాన్ని ప్రేమించాలా, రాష్ట్రాన్ని ప్రేమించాలా, దేశాన్ని ప్రేమించాలా, సమస్త మానవ జాతికి నిలయమైన ప్రపంచాన్ని ప్రేమించాలా అని అడిగిన ఆయన ప్రశ్నకు రంగనాయకమ్మ గారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించటమే. దేశభక్తి అంటే జిల్లా భక్తో తాలూకా భక్తో కాదు కదా. అయితే అసలు దేశభక్తి అనే మాట ఎప్పుడు వినబడుతుంది? దాని అవసరం ఎప్పుడు కలుగుతుంది? ఇతర దేశాలతో యుద్ధాలు జరిగేటప్పుడు, యుద్ధాల ప్రసక్తి వచ్చినప్పుడు, యుద్ధాలే లేకపోతే దేశభక్తితో అవసరమే ఉండదు. ఒక దేశం ఇంకో దేశంతో చేసే యుద్ధం ధర్మయుద్ధమా అధర్మయుద్ధమా అనే దాన్ని బట్టే దేశభక్తి ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఉన్న సంస్కృతులలో అలా జరగడం లేదు. తమ దేశం అధర్మ యుద్ధానికి దిగినా సరే తమ దేశాన్ని సమర్థించడమే దేశభక్తి కింద చలామణి అవుతుంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది అంటే ఆ యుద్ధం ఆ దేశాల ప్రజల మధ్య జరగదు. ఒక దేశం ప్రజలకి ఇంకో దేశం ప్రజలకి యుద్ధాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయాలు ఏమీ ఉండవు. రెండు దేశాలను తీసుకుందాం. రెండు చోట్ల రాజులు పరిపాలిస్తున్నారనుకుందాం. ఒక దేశపు రాజు ఇంకో దేశపు ఆస్తుల కోసం ఇంకో దేశం మీదకి దండెత్తితేనే యుద్ధం వస్తుంది. ఎవరి దేశంలోనే వాళ్ళు ఉంటే యుద్ధం అనే మాటే ఉండదు. ఆ రెండు దేశాలు పెట్టుబడిదారీ పార్లమెంటరీ విధానం గల దేశాలే అనుకుందాం. అప్పుడు కూడా ఒక దేశం ఇంకో దేశపు ఆస్తుల కోసం ఇంకో దేశం మీద దురాక్రమణ చేస్తేనే యుద్ధం వస్తుంది. రాజులు పాలించిన, పెట్టుబడిదారీ ప్రభుత్వాలు పాలించిన అవన్నీ దోపిడీ ప్రభుత్వాలే. రెండు దోపిడీ ప్రభుత్వాల మధ్య యుద్ధం వచ్చినప్పుడు అందులో ఏ దేశం నెగ్గినా, ఏ దేశం ఓడినా, ఏ దేశంలోనూ పేద ప్రజలకు జరిగేది మేలేమీ ఉండదు. రెండు దేశాల్లోనూ సైనికులు, సాధారణ ప్రజలు కుప్పతెప్పలుగా చచ్చిపోతారు. ఇంకా అనేక రకాల బాధలకు గురి కావుతారు. గెలిచిన దేశంలో ధనిక వర్గం మాత్రం కొత్త ఆస్తులు సంపాదిస్తుంది. రెండూ దోపిడీ ప్రభుత్వాలే అయినప్పటికీ దురాక్రమణకు గురి అయ్యే దేశంలో ప్రజలు ఆ దురాక్రమణకు వ్యతిరేకంగా అనేక త్యాగాలు చేస్తారు. కాబట్టి అది దేశభక్తిగానే లెక్కకు వస్తుంది. దురాక్రమణకు తలపడిన దేశంలో ప్రజలు తమ ప్రభుత్వాన్నే సమర్థిస్తే అది దేశభక్తి అవ్వదు, అది దుర్మార్గాన్ని సమర్థించడం అవుతుంది. అయినప్పటికీ దాన్ని కూడా దేశభక్తిగానే బోధిస్తారు. ఒక దేశంలో దోపిడీ ప్రభుత్వము, ఇంకో దేశంలో దోపిడీ వ్యతిరేక సోషలిస్ట్ ప్రభుత్వము ఉన్నాయనే అనుకుందాం. సోషలిస్ట్ ప్రభుత్వం ఇతర దేశాల మీదకి దండెత్తదు. అలా దండెత్తితే అది సోషలిస్ట్ దేశం అవ్వదు. ఇక్కడ మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారమే నడిచే సోషలిస్ట్ దేశాన్నే దృష్టిలో పెట్టుకోవాలి. ఒక దోపిడీ ప్రభుత్వం సోషలిస్ట్ దేశం మీద దురాక్రమణ చేసినప్పుడు సోషలిస్ట్ దేశంలో ప్రజలు ఆ దురాక్రమణను తిప్పికొట్టి తమ సోషలిస్ట్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగితే అది దేశభక్తి మాత్రమే కాదు, మానవ సమాజానికి అంతటికీ మేలు చేసే విషయం అవుతుంది. ఒక దేశం చేసే యుద్ధం ధర్మయుద్ధం అయితేనే ఆ దేశ ప్రజలు దానికి అనుకూలంగా ఉండి తమ దేశభక్తి ప్రకటించాలి. అది న్యాయం పక్షాన నిలబడటం అవుతుంది. అమెరికా వియత్నాం మీద దురాక్రమణ యుద్ధం చేసినప్పుడు వియత్నాం ప్రజలు అమెరికాతో యుద్ధం చేయటం దేశభక్తే. కానీ
అమెరికా ప్రజలు అమెరికాని సమర్థించటం దేశభక్తి కాదు, అది మానవ సమాజానికే ద్రోహం. ఈనాడు కూడా అన్ని దేశాల్లోనూ దోపిడీ ప్రభుత్వాలే ఉన్నాయి. కాబట్టి వాటి మధ్య యుద్ధాలు వస్తూనే ఉంటాయి. వాటిని సమర్థించడానికే ప్రజలకు దేశభక్తి మూఢత్వాన్ని నూరిపోస్తుంటారు. యుద్ధాలే ఆగిపోతే దేశభక్తి అర్థం లేని మాట అయిపోతుంది. పుట్టిన గ్రామాన్ని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి వైరుధ్యం ఏమీ లేదు. ఒకటి ఉంటే రెండోది ఉండకూడదని లేదు. మనిషికి మొట్టమొదట కలిగే ప్రేమ తను పుట్టి పెరిగిన ప్రాంతం మీదే. అది చాలా సహజం. దాని తర్వాతే దేశం, దాని సంగతి. తన ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది, దేశం మీద ప్రేమ ఉంటుంది. అంతేకాదు, ఇంకో దేశం ఏదైనా ఆపదలో ఉంటే దాని మీద ప్రేమ ఉంటుంది, తీరాలి కూడా. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రేమ కానీ భక్తి కానీ ఎప్పుడు న్యాయం పక్షానే ఉండాలి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మన సొంత మనుషుల, మన సొంత ప్రాంతమా, మన సొంత దేశమా అని కాదు, ఆ సమస్యలో న్యాయం ఎటు ఉందో అటే భక్తి ప్రేమ అన్నీ ఉండాలి అని రంగనాయకమ్మ గారు వివరణ ఇచ్చారు. ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.